ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ క్రైస్తవ జీవితాన్ని లేదా నీ ఆత్మీయ జీవితాన్ని రేటింగ్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటామో, ఏ ప్లేస్లో ఏ స్టాండర్డ్లో దాన్ని మనం ఆలోచించగలుగుతామో ఈ నా 2-3 పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక రేటింగ్ ఇచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా సంఘాన్ని అంటే చర్చ్కి ఒక ఆనవాయితీగా, అంటే లైక్ మా పితరుల నుంచి చెప్పారు ఖచ్చితంగా సండే రోజు వెళ్ళాలి అని వెళ్తున్నావా, లేక ఫోర్స్ఫుల్గా వెళ్ళకపోతే ఏమనుకుంటారో అనే ఆ స్థితిలో, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో చర్చ్కి వస్తున్నావా? నెంబర్ 2, అసలు చర్చ్ని క్రీస్తు శరీరంగా భావిస్తున్నావా? శరీరంలో ప్రతి అవయవము సరిగ్గా పనిచేస్తేనే అది ఒక పర్ఫెక్ట్ బాడీ అవుతుంది కదా. సో అట్లా సంఘంలో ఒక పర్ఫెక్ట్ అవయవముగా నువ్వు ఉన్నావా? అంటే ఆ అవయవము బాగుంటే కంప్లీట్ బాడీ వర్క్ అవుతుంది. అట్లా చర్చ్ అంతా కూడా వర్క్ అవ్వాలి అంటే ఎవ్రీ ఇండివిజువల్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మరి నువ్వు ఆ ప్లేస్ని నువ్వు దాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తున్నావా? నేను క్రీస్తు సంఘములో ఆయన శిరస్సు అయి ఉన్నాడు, నేను ఆయన అవయవమునై ఉన్నాను, శరీరములో ఒక భాగమై ఉన్నాను అనే ఆలోచన నీకుందా? నెంబర్ 3, చర్చ్ని ఈ రోజున్న ప్రజెంట్ ట్రెండ్ని బట్టి, ప్రజెంట్ ఉన్నటువంటి సోషల్ మీడియాని బట్టి నీ చర్చ్ని నువ్వు ఏ రోజన్నా ఒక్కరోజన్నా పబ్లిసిటీ చేయటానికి, లేకపోతే నా సంఘంలో ఇంత చక్కటి వాక్యం ఉందని, ఇంత చక్కటి సేవకులు ఉన్నారని, ఇంత చక్కటి చర్చ్ ఉంది అని ఏ రోజన్నా సభ్యులు ఉన్నారని నువ్వు నీ యొక్క సోషల్ మీడియాలో పెట్టావా? సో ఎందుకు ఇదంతా కూడా నీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనే దానికి ప్రతిరూపం. ఎందుకంటే నువ్వు ఇక్కడ బైబిల్లో కూడా మనకు చాలా, తిమోతికి రాసిన పత్రికల్లో కూడా ఉంటుంది, నీ ఇంటిని సరిగా నువ్వు పాలించినప్పుడు మరి ఒక పరిపాలన విధానాన్ని నువ్వు ఎలా పాలిస్తావు అన్నట్టుగా అది మన కుటుంబానికి వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం నీ చర్చ్ని నువ్వు సరిగ్గా అడ్వర్టైజ్ చేయకుండా, సరైనటువంటి రీతిలో నువ్వు దాన్ని బయటికి తీసుకొని వెళ్ళకుండా ఇంకేదేదో చేస్తాను, ఇంకా ఏదేదో ఎవరిదో పెడతాను అని అంటే నీ రేటింగ్ ఏంటో నువ్వు తీసుకో, నీ రేటింగ్ ఏంటో నువ్వు ఇవ్వు. నెంబర్ 4, కేవలము మ్యూజిక్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వాక్యాన్ని వినకుండా, వాక్యంలో ఉండేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి శ్రేష్టమైన తన యొక్క ఆలోచనలను బట్టి నువ్వు వాటిని స్వీకరించకుండా, నీ హృదయాన్ని చీల్చకుండా నువ్వు కేవలం మ్యూజిక్ అని, ఎవరో వర్షిప్ చేస్తున్నారు, మ్యూజిక్ని కాన్సన్ట్రేట్ చేసి, మ్యూజిక్ని సెంటర్గా చేసుకొని వాక్యాన్ని గనక నువ్వు తిరస్కరించి, వాక్యాన్ని మీద ఇంట్రెస్ట్ లేకపోతే రేట్ చేసుకో. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చాలా చూస్తాము. అలాగే 3వ అధ్యాయంలో కూడా 4th 5th వర్స్లో, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూసారు, పైకి భక్తి అంటే చేతులు ఎత్తటము, లేకపోతే మ్యూజిక్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటము, ఎండ్ ఆఫ్ ద డే నో భక్తి. దాని మీద ఏమంటున్నాడు, ఆ శక్తిని నువ్వు దేవుని శక్తి అంటే ఎందులో ఉంది? వాక్యంలో ఉంది. దాన్ని నువ్వు ఆశ్రయించకుండా ఓన్లీ నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇలాగే ఉంటే వాట్ ఈస్ ద యూజ్? అలాగే 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, అంటే వాక్యంని హృదయాన్ని చీలుస్తుంది, మనలోని మార్పు మనిషిని బయటికి తీసుకొస్తుంది అనేది సహింపక, అది వద్దు మనకి, సహింపక దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని. సో అనుకూలమైన బోధ, ఈరోజు బయట ప్రజెంట్ ట్రెండ్ అదే నడుస్తుంది. సో అనుకూలమైన బోధను, అంటే ఆ బోధలో
ఏం చేసుకొచ్చినారంటే మ్యూజిక్ని పెట్టేసి ఆరాధన అనే స్టైల్ని తీసుకొచ్చేసి ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళని పక్కన పెట్టండి. ఈరోజు బైబిల్ని నువ్వు చదవటం మానేసి మరి నువ్వు వెళ్తున్నటువంటి దారి ఏంటో అందుకే ఈరోజు నేను రేటింగ్ చేసుకోమని చెప్తా ఉన్నా. సో ప్లీజ్ రేట్ యువర్ సెల్ఫ్. ఈ ఈ ఇది ఈ 4 అంశాలను ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని నువ్వు నిన్ను రేట్ చేసుకో. ఓకే, గాడ్ బ్లెస్ యూ.